ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మనం ప్రాముఖ్యమైన ఘట్టంలోకి ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనము ఆలకించే సమయము ప్రభు మనకిస్తున్నారు కనుక ప్రభు స్వరాన్ని మనమందరము వినగలుగునట్లుగా ప్రభు వాక్యం కొరకు మనమందరము ఆశతో కనిపెట్టుకుందాం. ప్రార్థన చేసుకొని మనం సిద్ధపడదాం పిల్లరా. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు రెవరెండ్ కేసీ జయకుమార్ గారు ప్రార్థనలో నడిపించారు. రెవరెండ్ కేసీ జయకుమార్. ప్రార్థన. దయచేసి అందరూ తరలు వచ్చి కన్నుకుంటున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగలనైనా దయగల ప్రభువ, అత్యంత కృప కనికరం గల గొప్ప దేవ, జీవాధిపతి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున, ఈ పునరుత్థాన దినమున నీ ప్రియమైన నీ సన్నిధి కోరి ప్రభువ, మేమందరము నీ పరిశుద్ధమైన మందిరంలో చేరి నీ ఘనమైన నామాన్ని స్తుతించి ఆరాధించగలిగిన భాగ్యము చేరవచ్చిన మా అందరికీ నీ కృపను బట్టి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నా తండ్రి, మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలను బట్టి, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మా అందరికీ మీరు సజీవ లెక్కలు ఉంచి మరొక ఆదివారం దినమున నీ పరిశుద్ధ మందిరానికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకై వందనాలు. ఎంతో మంది బిడ్డలు ఈ దినము చూడలేక గతించిపోయారు. వారికంటే మేము గొప్పవారం కాదు, కానీ కేవలం ఉచితమైన నీ ప్రేమ చేతనే నీ సన్నిధిన మేము ఇలాగ నిన్ను కూడుకొని నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభువా. ప్రియ సంఘాన్ని మీరు ఎంతగానో దీవించి నడిబొడ్డున ఈ సంఘాన్ని 100 సంవత్సరాల పైన మీరు ఆశీర్వదించి అనేక మంది బిడ్డలు ఇందులో ఆరాధన చేసుకొని నేను స్తుతించి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, ఇన్ని మిగిలి ఉన్న వారు కూడా ఉన్నారు తండ్రి. అటు నీ ప్రేమని ఈ పరిశుద్ధ మందిరం ద్వారా మీరు వారందరినీ ప్రభువాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని విడబడిన వారందరినీ మీరు ప్రేమతో దీవించినందుకై వందనాలు చెల్లిస్తున్నాండవా. ఈ సంఘము నీ యొక్క పరిశుద్ధ సంఘంగా మీరు ఆశీర్వదించి నీ వధువు సంఘంగా మీరు కోరుకున్నట్టుగా ప్రభువా, మీరు రాకడలో ప్రభువా ఇది ఒకే సంఘంగా మీరు మేము సన్నిధిలో ఏర్పడే సంఘంగా మీరు ప్రేమించి ఆశీర్వదించబోతున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ప్రభువా నిన్ను ఆరాధించగలిగే భాగ్యం ఇచ్చారు. ఎంతో మంది దైవ సేవకులు ఈ సంఘంలో పనిచేసి ప్రభువా వారు ఎంతో ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోయారు ప్రభువా. అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఘనపరిచినారు, మీరు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రస్తుతం సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారు తండ్రి. మరి బుధవారం మొదలుకొని 40 దినములు ప్రభువా నీ సన్నిధిలో సాయంకాలం పూట నీ బిడ్డలైన వారు నిన్ను స్తుతించగలిగే భాగ్యము మాకు ఇవ్వబోతున్నందుకై వందనాలు. ఈ లెట్ డేస్లో అనగా చిగురించి ఈ దినాలలో మీ యందు మేము చిగురించవాలని ఆశ కలిగి ఎంతమంది బిడ్డలు ఇలాగనే సన్నిధికి వచ్చి చిగురించి నీ వాక్యం ద్వారా వాళ్ళు బలపడుతున్నారు, ఎంతమంది నీ ఆశీర్వాదంతో నింపబడుతున్నారు, అటు బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తీసుకొని జీవించమని ప్రార్థన చేసి అడుగుతున్నాను. పరిశుద్ధమైన సంఘాలలో జరుగుతున్న పరిచర్యను జీవించండి. ఎక్కడున్నాను ఏ సంఘమైనను ప్రభా అన్ని మీ శరీరాలే అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ శరీరంలో అంగములుగా ఉన్న మమ్మల్ని అందరినీ మీరు కృపగల హస్తక్రియలు దాచి ఉంచి నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. సకల పాపుల కొరకై ఆనాడు మీరు పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చిన నా దేవా, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములకు వచ్చిన వాక్యం మా పట్ల మీరు నెరవేర్చుతున్నదై వందనాలు ప్రభువా. మీరు ఎంతో ప్రేమ కలిగిన సకలమైన ఈ జీవితాలలో మీరు కృపగల హస్తాన్ని చాపి దీవించుతున్నట్టుకై ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం. పరిచర్యలన్నింటినీ మీరు ఆదరించి నడిపిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఈ సంఘాన్ని మీరు దీవించారు. ముందున్న కాలం కొరకు ప్రభువా ఈ సంఘాన్ని మీరు బలపరిచి నీ యొక్క శరీరములాగా మీరు ఆశీర్వదించి నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసి అడుగుతున్నాను ప్రభువా. ఇదైనా పరిచర్యలో ప్రభువా ఇంతవరకు పాటల ద్వారాను వాక్యం ద్వారా మిమ్మల్ని గణపరిచే భాగ్యం నా తండ్రి ఇచ్చారు. మీకు స్తోత్రము ప్రభువా. వాక్యములోని సత్యాలు మర్మాలు దైవదేవం ద్వారా మీరు మాట్లాడబోతున్నదా తండ్రి, మీ మాటలు ఆయన నోట్లో ఉంచి మీరే మాట్లాడమని, మీరు మాట్లాడినట్లే సకలమైన ఆశీర్వాదాలు మా పైన జీవనకరంగా వస్తాయని ఆయన మరుగుపరిచి మీరే మాట్లాడి వాక్యంలోని సత్యాలు మర్మాలను వెలుగుపరిచి మా జీవితాలకు వెలుగుపోయేగా ఉండటంతో మీ కృపను బట్టి నడిపించమని మా కొరకై త్వరలో రానన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో నేను స్తుతించి గణపరిచి ప్రార్థించి
దీన మనసు అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నీ కోసమే అదిలా కోసమే అమాయ నీ కోసమే అదిలా కోసమే కలువారిలో నా సిలువాలో శ్రీ యేసు పలు బాధలు ఘోరా బాధలు పొందేను కలువారిలో నా సిలువాలో శ్రీ యేసు పలు బాధలు ఘోరా బాధలు నా తండ్రి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు దేవా నీ దృష్టికి అంగీకారములై నీకు మహిమకరములై మాకు ఆశీర్వాదకరమగులు కాక. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును కాక. ప్రభునందు ప్రియ సంఘమా, ఈ ప్రత్యేక మాసము ఫిబ్రవరి మాసాన్ని గురించిన విశిష్టత నేను మీకు తెలియపరిచాను. దాదాపు 3 వారాలు ప్రభు తన మహాకృప చేత మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన పరిచర్యలు అన్నిటినీ ఆయనే కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో మళ్ళీ మనం కలిపి ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, వెరీ ప్రెషియస్, బికాస్ వీఆర్ ఇన్ వెరీ స్పెషల్ మంత్. ఇలాంటి మాసంలో ఉన్నాం. ఎవరీ సెకండ్ అండ్ ఎవరీ మినిట్ అండ్ ఎవరీ అవర్ ఈజ్ వెరీ ప్రెషియస్. మనం ధన్యుల ఇది ధన్యతను ఆయన సన్నిధిలో కనిపించే భాగ్యం మనకి ఇచ్చిన మన ప్రభువులకే సమస్త ఘనత మహిమ స్తుతి యుగ యుగములు కలుగును కాక. ఈ ఆరాధనకు, ఈ ప్రత్యేక ఆరాధనలో పాలి భాగస్థులైన మీరందరికీ, సంఘమంతటికీ మన ప్రభు పునరుద్ధారుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి బాల్కనీలో అందరూ బయట కూర్చున్న వాళ్ళు కూడా మంచిగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందరూ ఆలకించాలని మనవి చేస్తున్నాం. క్రిస్మస్ ఆ యొక్క వర్తమానాలు మనకు డిసెంబర్ మాసం వరకు ప్రియులారా మనము క్రిస్మస్ వర్తమానాలు కలిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు జనన విశేషాలను గురించిన అవన్నీ కూడా మనకు ఆ సెలబ్రేషన్స్ మంచిగా చేస్తున్నాం. లెండన్ డేస్ ప్రారంభమయ్యాయి. మనకు బుధవారం నుంచి తిరిగి మనము యేసుక్రీస్తు ప్రభు మరణము, శిలువ మరణాన్ని గురించిన, పునరుద్ధారాన్ని గురించినటువంటి ఈ శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలతో కూడిన వర్తమానాలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచే మనము ఆరాధనలో వీటిని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా చాలా మంది వస్తున్నారు, చాలా సంతోషం. ఇంకా రావాలి, కొంతమంది రాలేదు. దయచేసి వారందరూ కూడా సంఘమంతా కుటుంబాలుగా అందరూ కొత్తగా వస్తున్నారు. ఒకవేళ మాకు సంఘంలో సభ్యత్వం లేదు, రాకూడదేమో అనేటువంటిది కదా. అందరికీ ఆహ్వానం, దేవుని మందిరం అందరికీ. కాబట్టి అందరికీ ప్రేమతో ఆహ్వానం. ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి
7:30 గంటల వరకు జరిగే ప్రత్యేక ఆరాధనలో అందరూ పాలి భాగస్థులై ప్రభువు మహిమపరచాలని చక్కటి సిలువ వర్తమానాలు అందరూ కూడా ఆలకించి ప్రభుకు సమీపస్తులై, సిలువకు సమీపస్తులై ప్రభు యొక్క ఆశీర్వాదాలు అందరూ పొందాలని మనవి చేస్తా ఉంటున్నా. కనుక పిల్లల మనకు ఈ దినము నుంచి మనకు ప్రతి వారము అనగా ఈస్టర్ వరకు వర్తమానాలు సిలువ మరియు పునరుద్ధానం, మరణ పునరుద్ధానాలను గురించిన వర్తమానాలు ఉంటాయి. మన అంశాలు అవే. కనుక దయచేసి అందరూ మంచిగా దేవుని వాక్యాన్ని ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాం. ఇదిలకు మన అంశం కూడా దయచేసి రండి. మన వాక్య భాగం, మన టెక్స్ట్ నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయము. మనం చాలా ప్యాషనేట్ గా దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకోబోతున్నాం, కలిగి ఉండబోతున్నాం. పిల్లలు మనం పాట పాడినా ప్యాషనేట్ గా ఉండాలి, దేవుని వాక్యము ధ్యానించినా ప్యాషనేట్ గా ఉండాలి, ప్రకటించినా ప్యాషనేట్ గా ఉండాలి. మా ప్రభుకు మహిమ కలగాలి. అన్నిట్లో ఒక ప్యాషనేట్ గా ప్రభుకు మహిమకరంగా ముందుకు సాగిపోదాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ 33వ అధ్యాయము నిర్గమకాండము, అందులో 21, 22 వచనాలు, అనగా 20, 21, 22, 23 ఆ 4 వచనాలు కలిసే ఉంటాయి. దయచేసి 20, 21, 22, 23. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వము నువ్వు చూచెదవు, వెనుక పార్శ్వము చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. దయచేసి అక్కడ చదువుకున్న భాగంలో సిలువ మాట ఏమైనా కనిపిస్తుందండి? అంటే అక్షరార్థంగా లిటరల్ గా మనకు సిలువ ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుందా సిలువ అనే మాట? లేదు కదా, సిలువ మాట కనిపించదు. కానీ ఇదే ఇప్పుడు ఇవాళ మనము ఒక స్పిరిచువల్ గా ప్యాషనేట్ గా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం అంటే సిలువ అనే మాట మనకు ఎక్కడ కనిపి. తిరిగి రండి మన టెక్స్ట్, నూతన నిబంధనలో ఇవాళ మన టెక్స్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము. అధ్యాయం అంతట్లో కూడా అంటే మనం చదువుకున్న లేఖన భాగం అంతా కూడా అన్నది. మనం అక్కడ వచ్చేసి 16, 17, 18 చదవండి మా ప్లీజ్. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతుంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మలైన అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇక్కడ కూడా పిల్లరా సిలువ అనే మాట మనకి ఏమన్నా కనిపిస్తుందా? లిటరల్ గా అక్షరార్థంగా లేదు కదా. రైట్. ఇక్కడ కనిపించనంత మాత్రాన సిలువ ప్రత్యక్షత అక్కడ లేదంటారా? దయచేసి దేవుని పిల్లలు మీరందరూ మంచిగా ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకోండి, దాని గురించినటువంటి ధ్యానించండి. సిలువ నిర్గమకాండం 33 చదువుకున్నటువంటి ఆ సందర్భం కాంటెక్స్ట్ లో సిలువ కనిపించడం లేదా? సిలువ ప్రత్యక్షత లేదా? తిరిగి ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ భాగంలో కూడా సిలువ ప్రత్యక్షత లేదంటారా? ఉందా లేదా? ఉందా లేదా సిలువ ప్రత్యక్షత? ఉంది కదా. ఓకే, మంచి సంతోషం. సరే, ఎలా ఏంటి పాస్టర్ గారు, ఎలా ఉంది సిలువ ప్రత్యక్షత? మాకు కొంతమందికి అర్థమైంది, కొంతమంది దయచేసి అందరూ కూడా మంచిగా దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. సిలువ ప్రత్యక్షత నేటి మన అంశం, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రాస్. సిలువ ప్రత్యక్షత, దీనిని సిలువను గురించిన వార్త, ఇవే మన యొక్క వర్తమానాలు. అందులో సిలువ ప్రత్యక్షత ఎలా ఏంటి అనేటువంటిది ఈ దినాన మనము నేర్చుకోబోతున్నాం పిల్లరా. సిలువ ప్రత్యక్షత వాస్తవంగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణానికి అప్పగించబడినప్పటి నుంచి మాత్రమే కాదునైనా బాగా గుర్తుంచుకోండి. సిలువ ప్రత్యక్షతలు పాత నిబంధన గ్రంథం అంతా కూడా
మనకు సిలువ అనేక మార్లు మనకు సిలువ యేసుక్రీస్తు ప్రభు, సిలువ యేసుక్రీస్తు ప్రభు, వీటిని గురించిన ప్రత్యక్షతలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అనేక మైనర్ ప్రాఫిట్స్ అయినా మేజర్ ప్రాఫిట్స్ అయినా ఆ గ్రంథాలన్నింటిలో కూడా మేజర్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ రాసిన అనేక ప్రవచనాత్మక వాగ్దానాల్లో మరి విశేషంగా యెషయా గ్రంథం కిందైతే మంచిగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వాటిని గురించిన విషయాలన్నీ కూడా మనకు తేటతెల్లగా వ్రాయబడి ఉంటున్నాయి. ఆ మాటకు వస్తే పిల్లరా, ఇప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయంలోనే కాదు, సిలువ ప్రత్యక్షత మనకు బైబిల్లో ఎక్కడ ప్రారంభంలో ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి మీరే, ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ మనకు సిలువ ప్రత్యక్షత ఎక్కడ కనిపిస్తుంది? ఎక్కడన్నా? ఆదికాండము 3:15. వెరీ గుడ్. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం పిల్లరా. మరొక్కసారి పిల్లరా, ప్రభు నామములకు బైబిల్ స్టడీలో మంచిగా వాక్యం విన్నారు. ముందు అవి గుర్తుండిపోయినాయి. సంతోషం. సిలువ ప్రత్యక్షత, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద క్రాస్. ఎందుకంటే పిల్లరా, వేర్ దెర్ ఈస్ నో క్రాస్ దెర్ ఈస్ నో క్రౌన్. గుర్తుంచుకోండి, క్రాస్ అనేది, సిలువ అనేటువంటిది మన జీవితంలో లేకపోతే కిరీటాలు మనకు లేవు. నో క్రౌన్. వేర్ దెర్ ఈస్ నో క్రాస్ దెర్ ఈస్ నో క్రౌన్. వేర్ దెర్ ఈస్ నో థ్రోన్ దెర్ ఈస్ నో థ్రోన్. అర్థమైంది అనుకుంటాను. క్రాస్, నో క్రాస్, నో క్రౌన్, నో థ్రోన్, నో థ్రోన్. మన జీవితంలో సిలువ ఎంత అవసరమో, సిలువ శ్రమల అనుభవాలు మనకు కూడా ఎవరి సిలువలు వారు ఎత్తుకొని ప్రభు కొరకు జీవించుతూ ఉన్నటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో, ఆ క్రౌన్, ఆ కిరీటాలు రేపు మనం ధరిస్తున్నప్పుడు క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఆ యొక్క కిరీటాలు మనం ధరింపజేస్తుంటే, సిలువను మనం ఎత్తుకొని సాగిపోయిన మనం యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ ఆ దాని కొరకైన సాక్షులంగా మనకు ప్రభు ఇచ్చేటువంటి ఆ క్రౌన్స్, ఆ కిరీటాలు, అవి శ్రేష్టమైనటువంటి బహుమానం. అవి ఇవి ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు, అవి ఆరోగ్యమైనా ఇంకొకటైనా ఆర్థిక ఇబ్బందులైనా ఇవి ఎన్నదగినవి కావు అనిపిస్తాయి. వేర్ దెర్ ఈస్ నో థార్న్ అనగా మన జీవితంలో ముల్లే లేకపోతే థోర్న్ అంటారు. దెర్ ఈస్ నో థ్రోన్. థ్రోన్ అనగా సింహాసనం. THRON, థ్రోన్, సింహాసనం. మన జీవితంలో ముళ్ళు అవసరం. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు, ఆయన చెప్పాడు, నాకు ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఎందుకు? నేను థ్రోన్, సింహాసనానికి వెళ్ళాలి. నా జీవితంలో క్రాస్, నేను క్రౌన్ ధరించాలి. ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తునందు సహోదరం, దయచేసి గొప్ప దేవుని గొప్ప వాక్యం అందరూ ఆలకించాలన్నమాట. మనకి ఎక్కడ కనిపిస్తుంది సిలువ ప్రత్యక్షత అంటే పిల్లరా, వాస్తవంగా జగత్తు పునాది వేయబడక ముందే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారంగా, బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్ గాడ్ ది ఆల్మైటీ హి ప్రీడిస్టైన్డ్. గాడ్ ది ఆల్మైటీ హి ప్రీడిస్టైన్డ్. ప్రీడిస్టైన్డ్ అంటే ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ బియాండ్ అవర్ హ్యూమన్ థింకింగ్ అండ్ హ్యూమన్ నాలెడ్జ్. ఎప్పుడు గాడ్ ప్రీడిస్టైన్డ్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్ అనగా ఈ యొక్క లోకములకు అనగా భూమికి పునాదులు వేయబడక ముందే యేసు క్రీస్తునందు పరలోకపు తండ్రి ఇవన్నీ కూడా ఆయన ఏర్పరిచాడు. కానీ నెరవేర్పు ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన తరువాత ఆయన మన కొరకై జన్మించి, మన కొరకై జీవించి, మన కొరకు సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత వాటి నెరవేర్పు వచ్చేసింది. కాబట్టి సిలువ వాస్తవంగా తండ్రి చిత్తంలో ఎప్పుడు ఉందంటే బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్. గుర్తుంచుకోండి, బైబిల్లో మనకు ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనంలో. ఆ రోజు అక్కడ 3 కనిపిస్తాయి కదా, అక్కడ 3 కనిపిస్తాయి. క్రిస్మస్ ఎక్కడ కనిపిస్తుంది? గుడ్ ఫ్రైడే ఎక్కడ కనిపిస్తుంది? ఈస్టర్ ఎక్కడ కనిపిస్తుంది? ఆదికాండం 3వ అధ్యాయం 15. దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ థియోలాజికల్లీ ప్రొటెవాంగిలియం అన్నారు.
థియలాజికల్ గా దాన్ని ఏమంటారంటే ప్రొటెవాంగిలియం, అనగా ఇంత శ్రేష్టమైన స్వార్థతో దేవుని యొక్క దేవుని ప్రేమను కనుపరిచే వాక్యం అది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం అక్కడ ఉంటుంది కదా, స్త్రీ సంతానములకు నీ సంతానం. స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభు. క్రిస్మస్ మనకు కనిపిస్తుంది. రెండవది, అది నిన్ను మడిల మీద కొట్టును, అంటే సర్పం ఆ స్త్రీ సంతానంలో నుంచి వచ్చినటువంటి ఆయన్ను మడిమ మీద కొట్టదు. మడిమ అంటే పాదం పిల్లల, ఆ పాదం దగ్గర ఉండేటువంటిది మడిమ. ఆ మడిమ భాగం కొట్టడం అంటే ఏం కొట్టినట్టు, ఆ మడిమ భాగం కొట్టిన అది పెద్ద ఏమీ లేదు, అంటే ఏమీ చేసుకోలేదు అని. కానీ నీవు దాని తల మీద కొట్టున్నావు. ఆ రోజే యెహోవా దేవుడు తెలియపరిచాడు. అనగా సర్పం అపవాదిని స్త్రీ సంతానం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కొడతాడంట? చితక కొడతాడు. చితక కొట్టాడు, తల మీద కొట్టాడు. తల మీద కొట్టడం అంటే అవుట్. తల కొట్టివేయబడిందంటే ఏమని అర్థం? నాకు దినాల్లో రాజులు యుద్ధాలు చేసినప్పుడు, ఇంకొకరు ఎవరైనా శత్రువులు యుద్ధాలు చేసినప్పుడు తల నరికి ఆ తలను పట్టుకొని తీసుకొని వాళ్ళు తలను తీసుకొని వచ్చింది. గొల్లియాతు తలను కూడా దావీదు అది అయిన తర్వాత తీసుకొని వచ్చేస్తాడు. గొల్లియాతు తల నరికేసేస్తాడు. అంటే తల తీసుకొని వచ్చినందుకు అర్థం ఏంటంటే అయిపోయింది కథ అడిగని. తల తీసుకొని రావడం అంటే అది అన్నిటికీ సూచన అడిగిగా. అంటే తల మీద కుట్టుడు చూసారా, మడిమ మీద కొట్టడం అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువును సిలువ శ్రమల మరణానికి, ఆ వేదనకు వాడు అప్పగించడం. అంతవరకే వాడి పని, అంతవరకే వాడు చేయగలడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మరణ వేదనలన్నిటినీ భరించి సహించి, నీ కోసం నా కోసం వాటన్నిటినీ భరించి, మన సమాధానాత్మకమైన శిక్షను ఆయన మీద వేసుకొని, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయనే గాయపరచబడి, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడే. అపవాది పైన, లోకం పైన, తీర్పు పైన, శరీరం పైన, సమస్తం పైన జయమునిచ్చాడే. అది తలను చితకడం. అంటే క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు ఆదికాండం 3వ అధ్యాయం 15లో ఉన్నాయి. ఇట్ ఈస్ థియలాజికల్లీ ఎ మిస్టరీ. ఎ మిస్టరీ, ఇది ఒక మర్మం, ఆత్మీయమైన మర్మం. అందుకే ఎక్కడ కనిపిస్తుంది క్రిస్మస్ అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం కాకండి, లేకపోతే మార్కు, లూకా, యోహాను సువార్తలో. శిలువ మరణాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే సువార్తల్లో కనిపిస్తాయి. కాదునైనా ఎస్ఐయు సంఘ సభ్యులైనటువంటి వారు, ఎస్ఐయు సంఘంలో ఉంటున్నటువంటి వారు ఎవరితోనైనా ఎక్కడైనా ఏదైనా ఆత్మీయ విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు, దేవుని వాక్య విషయాలు, బైబిల్ మీరు పంచుకుంటున్నప్పుడు, మాట్లాడుతుంటున్నప్పుడు వారికి మీరు ఇచ్చేటువంటి, మీరు ఆ సమయంలో వారికి తెలియజెప్పే మాటలు ఎలా ఉండాలంటే వారు ఇతరులు ఆశ్చర్యపోవాలి. ఎక్కడ వచ్చింది జ్ఞానం? ఎక్కడి నుంచి ఇలాంటిది? ఎక్కడ ఇది క్రిస్మస్ ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఆదికాండం 3:15లో కనిపిస్తుందా? ఓ గుడ్ ఫ్రైడే అక్కడ యేసుప్రభు మరణం కనిపిస్తుందా? యేసుప్రభు పునరుత్థానం కనిపిస్తుందా? ఆదికాండం 3:15లో. yes. ఇంకా ఆత్మీయత ఎఫెసీ 1వ అధ్యాయంలోనే బిఫోర్ ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్. అందుకే ప్రియ సంగమా, ఈ గొప్ప సత్యాలు మనం అందరం తెలుసుకుందాం కాక. సిలువ ప్రత్యక్షత నేటి మన ధ్యానం. సిలువ ప్రత్యక్షత ఎలా జరిగిందనేటువంటిది దయచేసి గుర్తుంచుకుందాం. ఆదికాండం 3:15లో అయితే, ఇప్పుడు నిర్గమకాండం 33లోకి వచ్చాం. ఇక్కడ ఈ సందర్భాన్ని, ఈ కాంటెక్స్ట్ ఒకసారి మనం గుర్తుపెట్టుకున్నాం. దీనిని గురించి ధ్యానం చేసుకోకముందు మీ అందరి గమనంలోనికి ఒక మాట తీసుకొని వస్తున్నా. సిలువ ప్రత్యక్షత ప్రతి వ్యక్తి జీవితంలో తప్పక జరిగి ఉండాలి. ఐ రిపీట్, సిలువ ప్రత్యక్షత ప్రతి వ్యక్తి జీవితంలో, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి జీవితంలో సిలువ ప్రత్యక్షతతో కూడిన కార్యము జరిగి ఉండాలి. జరిగి ఉండకపోతే మనము దేవుని పిల్లలం కాదు. అలాగే క్రైస్తవులం ఎంత మాత్రం కాదు, నామకార్థపు క్రైస్తవులం మాత్రమే, ఆచారపు క్రైస్తవులం మాత్రమే, ఆదివారాన్ని ఉపయోగించుకొని, సంఘాన్ని ఉపయోగించుకునే క్రైస్తవులం మాత్రంగానే ఉండిపోతాం సుమా. ఎవరు నిజమైనటువంటి దేవుని పిల్లలు, క్రైస్తవులు అంటే సిలువ ప్రత్యక్షత ఎవరి జీవితంలోనైతే అనుభవపూర్వకంగా వారు తెలుసుకొని గ్రహించి ఉంటారో వారు క్రైస్తవులు, దేవుని పిల్లలు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినటువంటి సంఘం వాళ్ళు సుమా. దయచేసి ఇది అందరి జీవితాలకు అవసరం. ఎందుకనగా ఇవాళ ఆదివారం సెలవు దినం. ఆదివారం సెలవు దినంగా భారతదేశం అంతా
ఆదివారం సెలవు దినంగా మొత్తం అనేక దేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, ఎక్కడికి వెళ్ళినా అలాగే కొన్ని ఒకప్పుడు ప్రపంచమంతా క్రీస్తు శకం 325వ సంవత్సరం నుండి కొన్ని వందల సంవత్సరాలు దగ్గర దాదాపు 13-1400 సంవత్సరాల వరకు కూడా ఆదివారమే ప్రపంచ సెలవు దినంగా, హాలిడేగా డిక్లేర్ చేయబడి అలాగే కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కొందరు శుక్రవారం, కొన్ని దేశాలు ఆ విధంగా కొన్ని వేరుగా పెట్టుకున్నారు. కొంతమంది అయినా చాలా నెగ్లిజిబుల్ పర్సంటేజ్ అది ఇప్పుడు కూడా. ఎందుకు ఇది కారణం? ఈ కారణము దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాన్స్టంటైన్ చక్రవర్తి కూడా. కాన్స్టంటైన్ చక్రవర్తి జీవితంలో సిలువ ప్రత్యక్షత జరిగింది. సిలువ ప్రత్యక్షత జరిగింది కాబట్టి ఇవాళ మనమందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఒకప్పుడైతే ఆదివారం ప్రార్థనలు లేవు, చర్చిలు లేవు. చర్చిల్లో పునపుట్టిన వ్యక్తి, ఆరాధనలు చేసుకోకూడదని ఆజ్ఞయించిన వ్యక్తి, చంపిన వ్యక్తి, అనేక మందిని హింసించి చంపేసిన వ్యక్తి, దుర్మార్గుడు, క్రూరుడైనటువంటి వ్యక్తి. కానీ సిలువ ప్రత్యక్షత ఉంది చూడండి. సిలువ ప్రత్యక్షత ముందర ఈ ప్రపంచంలో, ఈ లోకములో ఎవరు కూడా సిలువ ఎదుట నిలువబడడానికి లేదు స్మా. వాళ్ళు ఎంత చక్రవర్తులైనా కావచ్చు, ఎంత గొప్ప గొప్ప రాజులైనా కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, దేనిలో ఏ రంగంలోనైనా ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, సిలువ ఎదుట ప్రతి వ్యక్తి ఎవరైనా తప్పకుండా బెండ్ కావాలి. తప్పకుండా సిలువ ప్రేమకు, సిలువ త్యాగానికి ఒప్పుకొని తీరాలి. మహా దుర్మార్గుడు, అందరినీ చంపినవాడు కాన్స్టంటైన్ చక్రవర్తి. సిలువ ప్రత్యక్షత కలలో అతనికి దర్శనం కలిగింది. అంతకుముందు వాళ్ళ అమ్మ పరిస్థితులు అనేక సార్లు చెప్పినా నేను మళ్ళీ రిపీట్ చేయడం లేదు. మధ్యలో సందర్భాన్ని బట్టి చెప్తా ఉంటాను. ఈ 40 రోజుల్లో ఒక అంశం ఏంటంటే సిలువ ప్రత్యక్షత గురించి డైరెక్ట్ గా వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత యుద్ధము పరిస్థితులను బట్టి తను భయము, ఆందోళనకు వాళ్ళమ్మ హెలెనా గారు చెప్పిన తర్వాత, నైనా యేసు ప్రభువును రక్షకుడిగా కలిగి ఉండనైనా, నువ్వు తప్పు చేస్తున్నావు కుమారుడా, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇదిగో ఇప్పుడైనా నువ్వు మారు మనస్సు పొందు, చర్చిల జోలికి పో, లేకపోతే క్రైస్తవులను హింసిస్తున్నావు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ విషయంలో నువ్వు ఆలోచన చేయి మంచిగా అని చెప్పేసానంటే, ఆ సమయంలో అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమే, యేసు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడైతే నాకు ఏర్పడిన ఈ భయం, నాకు ఏర్పడినటువంటి టెన్షన్, ఇదిగో నా ముందున్నటువంటి యుద్ధం, ఆ యుద్ధంలో నాకేంటో జయము కలిగితే తప్పకుండా నేను యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తా. ఆ తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను అన్నాను. సర్లే ఓకేనా, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన ప్రారంభమైంది పిల్లల, ప్రార్థన ప్రారంభమైంది. ఆ ఒక 2-3 రోజుల్లో ఒక దర్శనం. ఆ దర్శనం ఏంటంటే సిలువ ప్రత్యక్షత. ఆ దర్శనం కలిగింది పిల్లల. ఇది చరిత్ర. కాన్స్టంటైన్, మీరు నెట్లోకి వెళ్ళి కాన్స్టంటైన్ కొట్టండి, లేకపోతే మనకు బెంగళూరులో కానీ, లేకపోతే హైదరాబాద్లో ఏసీపీసీ కానీ, బెంగళూరులో యూపీసీ కానీ, ఇంకా ఎక్కడ వెళ్ళినా మన క్రిస్టియన్ లైబ్రరీస్ పెద్ద లైబ్రరీ ఉన్నాయి. ఆ యొక్క సంఘ చరిత్ర తీయండి, చర్చ్ హిస్టరీ చరిత్ర తీయండి, కాన్స్టంటైన్ గురించి చూడండి. చూస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలు లిటరల్ గా ఇవాళ మనము అపోస్తుల విశ్వాస సూత్రం పలికాం, పాప ఒప్పుకోలు ప్రార్థన పలికాం. ఎవరు? వారు ప్రవేశపెట్టినటువంటిదే నైస్య విశ్వాస సూత్రం ఇక్కడే. ఈరోజు ఆదివారం ఆరాధన దినం, సెలవు. ఎందుకు సెలవు దినపడం ప్రవేశపెట్టాడు? కారణం సిలువ ప్రత్యక్షత అతని జీవితంలో నెరవేర్చబడింది కనుక. రాత్రి నిద్రపోతున్నాడు, కలత ఆ నిద్రలో కలిగి సరిగ్గా అప్పుడు ఒక దర్శనం కలిగిన. ఆ దర్శనంలో ఆకాశమందు ఒక చక్రం కనిపించింది. ఆ చక్రము అది మెరుస్తా ఉంది. చక్రము మధ్యలో సిలువ. కాన్స్టంటైన్ చక్రవర్తికి వచ్చినటువంటి దర్శనం చెప్తున్నా. ఆ చక్రము మధ్యలో సిలువ. ఆ సిలువలో అప్పుడున్నటువంటి లాటిన్ పదాలు, అవి లాటిన్ భాషలో, అప్పుడు రోమా చక్రవర్తులు లాటిన్ భాష ఉపయోగిస్తారు కదా, ఆ లాటిన్ పదాలతో నీకు జయము కలుగును, ఆ సులువ పైన వ్రాయబడి నీకు జయము కలుగును. ఒక స్వరం, వ్రాయబడిన మాట పలికిన స్వరం, వ్రాయబడిన మాట పలికిన స్వరం సిలువ. ఆగదు మెరిసిపోతా. భయపడిపోయాడు. మహా దుర్మార్గుడు, భయంకరుడు, చాలా ధైర్యశాలి, చాలా అన్నిట్లో కూడా గెట్టివాడు. కానీ సిలువ ఎదుట వణికిపోయినాడు పిల్లరా. ఏం జరిగింది? భయపడి
వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, నాకు దర్శనం వచ్చింది. నాన్న, నీకు చేయగలుగుతుంది కుమారుడా, ఇదిగో నీకు సిలువ దర్శనం కలిగింది కుమారుడా, నీకు జయం అన్నట్టుగానే జయం కలిగింది. యుద్ధమే లేకుండా ఆ యుద్ధంలో అందరూ తన శత్రువులు అందరూ తనకు అనుకూలంగా మారిపోయినారు. వాళ్ళు తనకు మంచిగా తన దగ్గరికి వచ్చినారు. అనూహ్యమైనటువంటి అద్భుతమైన జయం కలిగింది. యేసు ప్రభువును రక్షకునిగా కలిగి వెంటనే ఎడిక్టాకు మిలాన్ అలాగ అన్ని నైస విశ్వాస సూత్రాలు అన్ని మార్చేస్తాడు. ఈ లెంటన్ డేస్ రావడానికైనా, గుడ్ ఫ్రైడే రావడానికైనా, ఈస్టర్ రావడానికైనా, లేకపోతే ఆదివారం హాలిడేగా, ఇవన్నీ కూడా అవన్నీ కూడా రావడానికి కారణమేమి? సిలువ ప్రత్యక్షతను బట్టి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉన్నారండి. ఒకప్పుడు ఆయన పేరు సౌలు అండి. సౌలు మహాదుర్మార్గుడు. సౌలు అంటే మనకు తెలుసు ఎంతమంది క్రైస్తవులను హింసించి చంపాడో, ఇంకా చంపాలి అని అధికారపూర్వకంగా క్రైస్తవులను అరెస్టు చేసి వాళ్ళని బంధించి వాళ్ళని ఇంకా ఏమైనా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ అధికారపూర్వకమైన పత్రాలు కూడా తీసుకొని అధికారాన్ని పొంది దమస్కులకు బయలుదేరి వస్తా ఉన్నాడు. గుర్రంలో వస్తున్నాడు ప్రయాణమై, చాలా ఎంత గంభీరంగా ఇంకా ప్రక్కన పెట్టుకునేసేసి దమస్కులకు వస్తున్నాడు. దమస్కు మార్గంలో అలా క్రైస్తవులను హింసించడానికి, దేవుని పిల్లలను హింసించడానికి, సంఘాన్ని హింసించడానికి వస్తున్నటువంటి సౌలుతో వెంటనే ఆకాశం నుంచి ఒక దర్శనం. అంతే, అది సిలువ దర్శనం పిల్లరా. ఆకాశం నుంచి కలిగినటువంటి ఆ దర్శనం భీమని కింద పడిపోయినాడు. అంతే, అలా వస్తున్నటువంటి అతను ఎంతో వేరే ఆలోచనలతో వస్తున్నటువంటి ఎన్నో, అతనికి అన్ని విధాలైనటువంటి హి వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్. అతను గమలీయేలు పాదముల యొక్క నేర్చుకున్నటువంటి, అతను ఆ బెన్యామీను గోత్రములో నుంచి వచ్చినవాడు. గమలీయేలు పాదాల యొక్క ధర్మశాస్త్రాలంతా నేర్చుకున్నటువంటి వాడు. యేసు ప్రభువు అంటే అస్సలు సరిపోయినటువంటి వ్యక్తి, సిలువకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తి. క్రైస్తవులను హింసించి చంపడానికి కూడా స్టెఫెను చచ్చిపోతా ఉంటే కళ్ళారా చూచి స్టెఫెను చచ్చిపోతా ఉంటే స్టెఫెను చంపడానికి ఆ చచ్చిపోతున్నప్పుడు ఆ ఐ విట్నెస్ అనగా అక్కడే నిలబడి ఆ కళ్ళారా చూసినటువంటి వ్యక్తి అతను అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఒకప్పుడు సౌలు, కానీ అక్కడికి వచ్చిన లోపల ఆకాశం నుంచి కలిగిన దర్శనం బోర్ల పడిపోయినాడు. వణికిపోతున్నాడు. సిలువ ఎదుట వణుకుతారు ఎవరైనా సరే, వణకాల్సిందే. ఎవరైనా సరే పిల్లరా, ఎవరైనా సరే సిలువ ఎదుట ఎవరు సమానులు? మరి సిలువకు ఎదుట ఎవరు ఉండేదానికి లేస్తున్నా. అప్పుడు ఒక స్వరం, సౌలా సౌలా నన్ను ఎలా హింసించున్నా? ప్రభువా నువ్వెవరు? ఏడుస్తున్నాడు. ప్రభువా నువ్వెవరు? ప్రభువా ఏంటి నేను బోధపడిపోవడం? ఏంటి నా బ్రతుకు? నేను బ్రతికేంటి? నేను రావడం ఏంటి? ఒక్క బొర్ల కింద పడిపోవడం ఏంటి? ఏంటి ఆకాశం నుంచి కలిగిన దర్శనం? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నా? ఎవరు ప్రభువా? నీవు హింసించుచున్నటువంటి యేసును. సిలువ ప్రత్యక్షత. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం పిల్లరా. మరొక్కసారి పిల్లరా, ప్రభు నామమునకు మహిమ కలుగునుగా. అంతే, ఆ తర్వాత జరిగిన విషయాలు మనకు తెలుసు. సౌలు పౌలుగా మారిపోయాడు, అపోస్తలుడైన పౌలుగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుకు హతసాక్షి అయినాడు. నూతన నిబంధనలో అనేక పత్రికలు రాసినటువంటి గొప్ప అపోస్తలుడుగా సంఘ చరిత్రలో ఆ విధంగా నిలిచిపోయినటువంటి విశ్వాస వీరుడు మనందరికీ మాదిరి అయినట్టు. సిలువ ప్రత్యక్షత అలాంటి జీవితాలను మారుస్తుంది. ఆ సిలువ ప్రత్యక్షత నా జీవితాన్ని కూడా మార్చింది పిల్లల. నా జీవితం ఈ మధ్య కాలంలో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య ఎందుకో నాకు కళలు వస్తున్నాయంట. నాకు తెలియడంలో నాకు ఏంటి కళలు వస్తున్నాయంట. కళల్లో అంతకుముందు ఏం లేదు, కానీ మామూలుగా నిద్రపోతున్నామని ఎప్పుడో ఏదో కళ అట్లా అనేటువంటిది. అప్పుడప్పుడు నాకు ప్రార్థన, మన చర్చి కళలు వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య పాస్టర్ ఏమంటారంటే, ఏంటి అంత రాత్రి ఆరాధన చేసేసినవే? నేను రాత్రి ఆరాధన చేసినారే, మీరు ఆరాధన నడిపించినారే. ఆరాధన నడిపించినానా? నేను ఎప్పుడు నడిపించినంటే, అందరూ మనము బైబిల్ చేత పట్టుకొని దేవుడే నాకు ఆశ్రయం చెప్పండి అంటారన్నమాట. కళలో ఏమైపోతారు? బైబిల్ చేత పట్టుకొని దేవుడే నాకు ఆశ్రయం చెప్పండి అని. అందరం లేచి నిలిచింది 405 పాట పాడుకుందాం అంటున్నానంట. దేవుడే నాకు ఆశ్రయం పాట అది పాడదామన్నానంట. నెక్స్ట్ సిలువను గురించిన వార్త అని చెప్పేసి అని అంటానన్న. ఓ 2-3 నిమిషాలు వాక్యం చెప్తున్నానంట. అట్లే మళ్ళీ నిద్రపోతున్నానంట. నాకు వస్తుంది ఆ 2-3 నిమిషాలు. ఈయన పక్కన ఏంటబ్బా లేచినాడు, సిలువను గురించిన వార్త వాక్యం కూడా చెప్తున్నాడు, పాట పాడించినాడు అంతా చెప్పేసరికి అట్లా లేచి అన్ని చూస్తాను.
చూసి అయిపోయిన తర్వాత అట్లే నిద్రపోయేది. ఏం రాత్రి మీరు ఆరాధన జరిపించినారంటే ఏం సంగతి అంటే, ఎందుకు ఈ మధ్య 3-4 సార్లు మీరు అట్లే చేస్తారండి, సిలువను కూర్చున్న వార్త అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే చూడరా, కొన్నిసార్లు మన జీవితంలో అలాంటి మనకు అవసరం. తద్వారా జీవితంలో దేనికి భయపడనటువంటి పరిస్థితి, ఏ సమస్యకైనా, ఎలాంటి పరిస్థితికైనా, దేనికైనా ధైర్యంగా దేవుడు మనలను, మన కుటుంబాలను, మనం కలిగి ఉన్న సమస్తాన్ని, మన డిపార్ట్మెంటల్ లైఫ్, మన పర్సనల్ లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్, మన చర్చ్ లైఫ్, మన సోషల్ లైఫ్ అన్నింటిలో కూడా దేవుడు సిలువ, ఆ సిలువకు మనకు సమీపమై సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి ఆయన వైపు చూస్తూ మనము సాగిపోతే అన్నిటిలో చేయలే. అన్నిటిలో అగస్టిన్ అన్నటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడని. జస్ట్ ఒక 2 నిమిషాలు. వాళ్ళ అమ్మ 32 సంవత్సరాల తల్లి ప్రార్థన చేసింది కుమారుని రక్షణ కొరకు. వాళ్ళ అమ్మ పేరు మౌనిక. ఆ తల్లి ప్రార్థన 32 దూరం అయిపోయి అన్ని చూడాలన్నమాట. భయంకరమైన తాగుడుపోతు, భయంకరమైన వ్యభిచారసం అనగా ఎప్పుడు ఏదో ఒక అంటే రోజు త్రాగడం అలవాటే, రోజు మామూలుగా వాళ్ళకి ఒక్కరు కాదు, వేరే ఒక స్త్రీ ఆమెకు పెళ్లి అయితే పాపం ఆమె భర్తను దూరం చేసి ఆమెను కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయినాడు. అంటే ఆయన చరిత్ర అది, ఆయన గురించి రాయబడినటువంటి చరిత్ర చదువు పుస్తకాల్లో ఉంది. అంటే ఇటువంటి ఆ బ్యాడ్ టెస్టిమనీ, బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కుమారుడు చేసే పనులకు. నా కుమారుడిని నేను ఊహించింది, నేను తలంచింది, నా కుమారుడు చేసే పనులకి ప్రభా, నా కుమారునికి మారు మనస్సు, రక్షణ దయచేది. తాగుబోతున్నాడు ప్రభా, అన్ని విషయాల్లో బాగా చెడైపోయినాడు, అన్నిటికీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈ విధంగా దూరం అయిపోయినాడు. నాకు దూరమైనా పర్వాలేదు ప్రభా, నీకు దగ్గరగా ఉండాలి నాయనా, నిన్ను తెలుసుకోవాలి ప్రభా. తల్లి కన్నీళ్ళు. ఒకరోజు ఆ ప్రార్థన చివరి అంటే, ఎందుకంటే నేను స్పీడ్గా చెప్తున్నట్టు ఓ పార్కులో అలాగే టెన్షన్ గా తిరుగుతున్నాడు. ఈ పక్క తల్లి ప్రార్థన చేస్తాంది. ఎన్ని సంవత్సరాలైంది ఆ తల్లి చూడక. వెళ్ళిపోయాడు తన శరీర సుఖం కోసం, వాటి కోసం, వీటి కోసం వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఆ పార్కులో అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం అర్థం కదా, నాకేం తక్కువైంది, ఇప్పుడు నేను బాగా సంపాదించుకుంటున్నా, నాకు అన్ని ఉన్నాయి, నాకు ఏం తక్కువ లేదు, ఏది అనుకున్నా కొనుక్కుంటే దానికి అవసరమైనటువంటి అన్ని ఉన్నాయి నా దగ్గర, ఫైనాన్షియల్ ఆ యొక్క సపోర్ట్ అంతా కూడా నాకు ఉంది. కానీ ఏంటి నాకు నెమ్మది లేదు, ఏంటి నాలో ఈ యాక్టివ్, ఏంటి నాకు ఈ సమస్య. పార్కులో తిరుగుతున్నాడు అటు ఇటు. ఎందుకంటే తల్లి ఇక్కడ ప్రార్థన చేస్తుంది కుమారుని రక్షణ కోసం. ఆ సమయంలో అలా పార్కులో ఇక్కడ తల ఇట్లా పట్టుకొని తర్వాత కూర్చున్నాడు పిల్లలు. ఇలా తల పట్టుకొని కూర్చున్నాడు. అర్థం కదా, టెన్షన్, చచ్చిపోతాను, ఎందుకు వద్దు, చచ్చిపోతాను, నేను నాకు తట్టుకోలేని టెన్షన్కు అనుకుంటున్నాడు. లోపల గాలి వీస్తా ఉంది. ఆ గాలిలో అలా 2 కాళ్ళు చాపుకొని అలా ఉంటున్నప్పుడు తన షూ ఉంది, షూ వేసుకొని ఉన్నాడు. ఈ లోపల ఒక పేపర్ గాలికి వస్తా దగ్గరికి వచ్చింది. కరెక్ట్గా వచ్చి తన కాళ్ళాడ చాపుకున్నట్టే తన కాళ్ళ దగ్గరికి వచ్చి ఒక పేపర్ అక్కడ ఆగిపోయింది. అతనికి ఇలా చేయి పెట్టుకొని ఉంటే ఒక తలంపు, నువ్వు కళ్ళు తెరిచి చూడు అని. కళ్ళు తెరిచి చూశాడు. చూసినప్పుడు అతని కాళ్ళ దగ్గర ఒక పేపరు అట్లా అవుకుంటా ఉంది. ఆ పేపర్ తీసుకో చదవాలని ఒక లోపల తన మనసాక్షి అతను చెప్తాడు. పేపర్ తీసుకుని చూస్తాడు. పేపర్ తీసి చూస్తానే సిలువ కనిపిస్తాను. సిలువ క్రాస్ ఉంది ఎక్కడ, అందులో ఆ సిలువను కూర్చిన, సిలువలో ఉన్న యేసయ్యను కూర్చున్నటువంటి ఆ మాటలు, ఆ దేవుని వాక్యం ఆ పాంప్లెట్ లో, ఆ పేపర్ లో ఉంది. ఆ క్రాస్ చూశాడు. ఎన్ని దినాలైంది ఈ సిలువను నేను చూడక, ఈ సింబల్ చూడక, దీన్ని చూడక. నెక్స్ట్ ఆ మాటలు చదువుతున్నాడు. గుండె కరిగిపోతా ఉంది. తల్లి అక్కడ ప్రార్థన చేస్తుంది. సిలువ ప్రేమ నాలాంటి పాపి కొరకే కదా. యేసు ప్రభు తన ఆయన చేతులు అప్పగించుకొని ఆయన చేతుల్లో మేకులు కొట్టబడింది నాలాంటి పాపి కొరకే కదా. ఆయన తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడి రక్తము ధారలుగా కార్చబడింది నాలాంటి ఈ దుర్మార్గపు ఆలోచనలు, చీకటి ఆలోచనలు, వీటన్నిటి కొరకే కదా. ఇదిగో ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడింది నాలాంటి, నాకు రావాల్సిన శిక్ష కోసమే కదా. ఆయన ప్రక్కలో పల్లెప్పుడు ఆ సిలువను గురించిన ఆ మాటలు చదివినప్పుడు వెంటనే తన గుండె ఆ రాత్రి ఇంటికి వెళ్ళడు. ఎప్పుడో ఎన్ని ఏండ్ల క్రితమో ఆ లోపల పెట్టుకునేటువంటి బైబిల్ అప్పుడు తెచ్చినట్టు బైబిల్ చదవడం ప్రారంభించాడు. అక్కడ వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుంది దూరంగా ఒక ప్లేస్ లో. అంతే సిలువ ప్రత్యక్షత.
ఆ శిలువ ప్రత్యక్షత అగస్టిన్ జీవితాన్ని మార్చేసి అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం కదా మరొక్కసారి. హల్లెలూయా. అగస్టిన్ మారిపోయాడు కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే మాలాంటి వాళ్ళందరూ కూడా ఇదిగో గ్రేస్ మేరీ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది దైవజనులు థియాలజీ చదివినటువంటి వారందరము మేము థియాలజీ చదివాం, బీడీహెచ్ చదివాం, బీడీ చదివాం, ఎంపీహెచ్ చదివాం, లేకపోతే డాక్టరేట్ చేశాం, ఇంకా ఏమైనా చేశామంటే ఆగస్టిన్ హి వాజ్ థియాలజియన్ ఆఫ్ థియాలజియన్స్. ఆయన వేదాంతులకే వేదాంతి. వాళ్ళ అమ్మ పాదముల ఎంత బైబిల్ నేర్చుకొని దేవుని వాక్య జ్ఞానాన్ని నేర్చుకొని ప్రపంచంలో ఎవరైనా ఎంత గొప్ప థియాలజీ అయినా ఒక సిస్టమాటిక్ థియాలజీని పెట్టినటువంటి మహానుభావుడు అండి. బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నదాన్ని ఎలా వాటిని ప్రకటించాలి అని ఆ యొక్క ఒక సిస్టమాటిక్ థియాలజీ పెట్టి 10 బ్రాంచెస్ పెట్టి ఆ 10 బ్రాంచెస్ లో ఈ పద్ధతిలో బైబిల్ చదువుతూ వస్తే అందరము మంచిగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటామని వాక్యాన్ని మనకు మంచిగా పరిచయం చేసినటువంటి దైవజనుడు అగస్టిన్. కారణం శిలువ ప్రత్యక్షత. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి చరిత్రలో. కాకపోతే దేవుని వాక్యంలో ఒక్క 5 నిమిషాలు మన ముందు ప్రభు వల్ల ఉన్నది. రేపటి దినం కూడా మనకు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఉన్నది. సోమవారం కూడా పిల్లల దయచేసి అందరూ రండి. రేపు కూడా నేను వర్తమానం ఇస్తున్నాను. రేపు సాయంకాలము దయచేసి లేకపోతే వర్తమానాలు అందరూ మంచిగా ఆలకించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలోని ఈ శ్రేష్టమైన ఆత్మీయ సత్యాన్ని తెలుసుకుందాం. రండి. నిర్గమకాండం 33వ అధ్యాయం సందర్భాన్ని ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. మరొకసారి చదవండి. మన గ్రేస్ మేరీ గారు 33వ అధ్యాయము బండ సందు అనే పదం చదవండి. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వము చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ప్రియ సహోదరుడా సహోదరి, దయచేసి గొప్ప లోతైన సత్యం అందరూ గమనించాలని కోరుతున్నాం. మోషే యెహోవా దేవుని సన్నిధిలో ఉన్నాడు. పిల్లరా, మోషే గొప్ప దైవజనుడు, ఇశ్రాయేలును నడిపించినటువంటి నాయకుడు. అక్కడికి సందర్భం కూడా ఏంటంటే ఇశ్రాయేలులందరినీ కూడా ఐగుప్తులో నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చి వాగ్దాన భూమిలోనికి నడిపిస్తూ నాయకత్వం కొన్ని లక్షల మందిని నడిపించినటువంటి గొప్ప నాయకుడు మోషే. ఇది వారి యొక్క వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడానికి ప్రయాణంలో జరిగేటువంటి సంభవం ఇది. ఆ సమయంలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా నీ మహిమను నేను చూడాలి. ఒకప్పుడు ఇశ్రాయేలు అడిగినారు, నువ్వు ఆయన పేరేంటో కనుక్కున్నావని. వేరు వచ్చినాడు, ప్రభా నీ పేరేంటి అన్నాడు. ఒక సందర్భంలో నేను నా పేరు ఎందుకు అడుగుతున్నావు? ప్రభా నాకు నీ పేరు తెలుసుకోవాలి ప్రభా. అప్పుడు ప్రభు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడని చెప్పాను అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు అని ఇశ్రాయేలుకు చెప్పు. ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు చెప్పాడు అని చెప్పు. యస్, ఉన్నవాడు అనువాడు. ఆ పేరులోనే యెహోవా అన్నటువంటి నామం. యెహోవా యా వా హు అనేడు. యా వా హు. యా ఉన్నవాడు, వా అనువాడు, హు అనగా గట్టర్లు అనమాట. ఒక రకంగా పలకాలి పిల్లరా. హు అనగా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు, నిత్యత్వము నుండి నిత్యత్వ ప్రారంభము నుండి నిత్యత్వ అంతవరకు ఉన్నటువంటి ఉన్నవాడు అని అర్థం. యెహోవా వెళ్ళి నా పేరు చెప్పు, వచ్చి చెప్పేసేస్తాను. ఇజ్రాయెల్ ఇప్పుడు నువ్వు చూసేవా ఎప్పుడన్నా? అమ్మాయి నేను ఎప్పుడు చూడలే, ఆయన మాట్లాడుతుంటే ఇంటా అన్నా. సరే ఒకసారి చూసినా ఎట్టుంటాడో. ఇప్పుడు వచ్చినాడు, ప్రభా నేను నీ మహిమను చూడాలి. చూసారా పిల్లలు? అప్పుడు ప్రభు నాడు ఎందుకు నీకు ఆలోచన కలిగింది మోషే? నా మంచితనం అంతా నీకు కనుపరిచాను కదా నైనా. నువ్వు అడిగినట్టు ఎన్ని నేను చేస్తా వచ్చినా. ఎందుకు నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు? నా ముఖాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నావు? బాగా వినాలి పిల్లలు. అప్పుడు అంటున్నాడు, ప్రభా లేదు, నేను నిన్ను చూడాలి, నీ ముఖాన్ని చూడాలి. ఏంటి ఇతను ఇంతగా ప్రాధాన్యపడుతున్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు. సరే చూపిద్దాం నా మహిమను. అయితే ఎట్లా? నా ముఖమును చూసి ఇతడు బ్రతకలేడు. నా ముఖాన్ని చూసి ఇతని శరీరం, ఇతని
కళ్ళు, ఈ భౌతిక నేత్రాలు నా ముఖాన్ని చూసి తప్పుకోలేవు, చచ్చిపోతాడు పాపం. అందుకు ఏం చేయాలా? వెంటనే మోషేతో అన్నాడు, నైనా మోషే, నీకు నేను చూపిస్తానైనా, నా మహిమ ఎట్లుంటుందో చూపిస్తా, కమా వచ్చేసే. ఇదిగో సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండకు సందులున్నాయి. ఆ బండ దగ్గరకు నువ్వు వెళ్ళు, ఆ బండ మీద నువ్వు నిలబడు, ఆ బండకు సందులున్నాయి, నువ్వు అక్కడ ఉండు. ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేను నాయనా. నువ్వు ఆ బండ ఉండి ఆ బండ సందుల్లో నువ్వు అక్కడ దాక్కుంటే నేను వస్తా నీ దగ్గరికి. నేను వచ్చి నేను ఆ బండ సందులో ఉంచి నా మహిమతో నిన్ను దాటి వెళ్తాను. నేను దాటి వెళ్తున్నప్పుడు నా వెనుక పార్శ్వమును మాత్రము నీవు చూస్తావు, కానీ నా ముఖమును నీవు చూడజాలవు. ఎందుకనగా ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేడు. చూసినట్లుగా ఏంటి ప్రత్యక్షత? ఇప్పుడు చూడండి, బండ సందులు. ఏంటి ఆ బండ? అది హోరేము బండ నాయన. అక్కడే 33వ అధ్యాయంలో మీరు తర్వాత హోరేము బండ. ఆ హోరేములో ఏం జరిగింది? ఒకప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా, నేను నువ్వు ఆ బండను కొట్టు, నీవు ఇస్తాను. హోరేమనగా దేవుడి పర్వతం అని పిలువబడేటువంటిది. కాబట్టి అక్కడికి వస్తే మోషే అహరోను ప్రార్థన చేసి ఇజ్రాయేల్ సర్వ సమాజం ఎదుట ఆ హోరేములోని బండను కొట్టే, ఆ బండ చీల్చబడిన బండ, మొర్రిగా ఉన్నటువంటి ఆ బండ అలాగే కొట్టబడినప్పుడు చీల్చబడింది బండ. ఆ బండలో నుండి నీళ్ళు వచ్చాయి. ఇజ్రాయేలు సర్వ సమాజము తాగింది. గొప్పగా అందరూ సంతోషపడ్డారు పిల్లల. ఆ చీల్చబడిన బండ క్రీస్తే. కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడిన మాట. ఆ బండ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆత్మ సంబంధమైన బండను వెంబడించారు. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధంలోని బండలోనికి త్రాగిన వారు ఆ బండ క్రీస్తే పౌలు గారు డిక్లేర్ చేస్తారు. కాబట్టి ఆనాడు మోషేకు కొన్ని వేల సంవత్సరాలకు ముందే దేవుడు తన మహిమను ప్రత్యక్షపరుచుకున్న విధానం ఏంటంటే సిలువ ప్రత్యక్షత. ఆ చీల్చబడిన బండ క్రీస్తే, యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో మన కొరకై చీల్చబడిన ముగించుకుందాం. యేసు ప్రభువారు చీల్చు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎన్నడును దేవుణ్ణి చూడలేడు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరిచెను. ధర్మశాస్త్రము ఇప్పుడు సిలువ అదేనైనా అందరం ఒక్కసారి చూద్దాం, ముగించుకుందాం 2 నిమిషాలు. ఆ సిలువలో ఒక నిలువు కర్ర ఉంది పిల్లరా. ఆ సిలువలో ఒక అడ్డు కర్ర ఉంది. ఆ నిలువు కర్ర ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఆ నిలువు కర్ర ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ప్రపంచాన్ని మార్చిన నాలాంటి దేవుడు లేడు అన్న మూర్ఖ సిద్ధాంతంలో ఉన్న నాలాంటి వ్యక్తిని అలాంటి దేవుని సేవ కొరకు పిలిచినటువంటి ఆ సిలువ ప్రేమ, అగస్టిన్ జీవితాన్ని మార్చిన ప్రేమ, పౌలు గారి జీవితాన్ని మార్చిన ప్రేమ, కాన్స్టాంటైన్ జీవితాన్ని మార్చిన ప్రేమ, ఇక్కడ ఉన్న మీలో అనేకుల జీవితాలను మార్చిన సిలువ ప్రేమ. ఆ సిలువ, ఆ నిలువు కర్ర ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రము కంటికి కన్ను అంటుంది, పంటికి పన్ను అంటుంది. తప్పు చేస్తే శిక్షించు అంటుంది. అలాగే వ్యభిచారం చేస్తే వాళ్ళతో కొట్టి సంపంటారు. దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు నరికేయమని చెప్తుంది. ఈ విధంగా ధర్మశాస్త్రం ఆ విధంగా. కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు నీతి మంతుడుగా తీర్చిదిద్దబడలేకపోయాడు కనుక కృపతో కూడిన గ్రేస్ తో కూడినటువంటి అడ్డుకర్ర. ఆ అడ్డుకర్ర యేసుక్రీస్తే. అందరం ఒకసారి గట్టిగా ఆల్రెడీ చెప్తాం పిల్లరా, మరొక్కసారి హల్లెలూయా. నిలువు కర్ర ధర్మశాస్త్రానికి సత్యానికి సాదృశ్యమైతే అడ్డుకర్ర కృపకు సాదృశ్యమైంది. కృప సత్యములు ఒకదానికొకటి కలుసుకున్నాయి. కృపా సత్యాలు కలుసుకున్నాయి పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ, ఆ సిలువను పడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కోసం ఆయన కృపామయుడిగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనకు రక్షణ ఏ విధంగా కలుగుతుంది? ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఇక ఏ నామం వల్ల దేని ద్వారా, మతాలను కానీ, కులాలను కానీ, జాతులు కానీ, తెగులు కానీ, ఇంకోటి కానీ వీటి వల్ల దేని వల్ల రాదునైనా రక్షణ.
రక్షణ వస్తుంది ఒకటే ఒకటి, సిలువ ద్వారా. సిలువలో ఉన్న యేసు క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే. ఆకాశం క్రింద మనుషుల్లో ఎవరిన ఏ నామం వల్ల రక్షణ లేదు, రక్షణ కలుగదు. ఈ నామము వలననే, అనగా యేసు క్రీస్తు నామం వలననే రక్షణ కలుగుతుంది. జీసస్ క్రైస్ట్ he clearly made a statement that I am the way, the truth, the life, and can go to Father except by me. కాబట్టి సిలువే మనకు శరణ్యం. ఈరోజు మంచి పాట పాడుతున్నాడు. సిలువే మనకు శరణం, మనకు శరణ్యం. సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు. ఆనాడు మోషేకు కలిగినటువంటి ప్రత్యక్షత సిలువ ప్రత్యక్షత. నానా వెళ్ళు, బండ నిలబడు, బండకు సందులున్నాయి, హోరేము బండ శీల్చబడింది. యేసుక్రీస్తు ప్రభు నా కుమారుడికి సాదృశ్యమైన బండది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ బండ సందులో దాక్కుంటే నీకు క్షేమం. నేను వస్తా, నా మహిమను నువ్వు చూస్తావు, వెనక భాగాన్ని చూస్తావు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ అద్భుతం. ఆ ప్రేమ అసమానం, సాటిలేని ప్రేమ. సిలువకు సమీపమైదాం, సిలువ యొద్దకు మనం వద్దాం. ఈ లెంటన్ డేస్ లో సిలువలో ఉన్న యేసు ప్రభును మనము రక్షకుడిగా కలిగి ఉందాం. ఆయన కొరకు జీవిద్దాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడతాం. టైం ఎంతుంది. వచ్చే వారాల్లో మరికొన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది కనుక పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది. ఓ మై గాడ్, cleft in the rock, in the secret places of the cliff, let me hear your voice, let me see your countenance, for your voice is so sweet and your countenance is lovely. బండ సందులలో ఎగిరే నా పావురమా, పేటు పీటలను ఆశ్రయించే నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనపడనిమ్ము. అమ్మా, అయ్యా, సహోదర సహోదరులారా, ప్రభు పిలుస్తున్నాను సిలువ యొద్దకు. సిలువ యొద్దకు వస్తిమా, బండ సందుల్లో ఉంటిమా ఓ పావురమా, బండ సందుల్లో ఉన్న ఓ పావురమా. సహోదరి సహోదరుడా, నీ స్వరం మధురమైతుంది, నీ ముఖం మనోహరమైతుంది. ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ స్వరం నాకు వినిపి, నీ ముఖం నాకు కనబడని, నేను చూడాలి నీ ముఖాన్ని, వినాలి నీ స్వరాన్ని. నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు పిలుస్తుంటే సహోదరుడా సహోదరు, నీవు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? నటిస్తున్నావా దేవుని ఎదుట? వేషధారణతో ఉన్నావా దేవుని ఎదుట? ఎంతకాలమైంది ఈ విధంగా చేయబడి? ఎంతకాలమైంది నీ జీవితంలో మార్పు లేక, మారు మనసు లేక? ఎంతకాలమైంది? ఇంకెంతకాలం కావాలి సిలువ ప్రేమను గుర్తించడానికి, సత్యాన్ని తెలుసుకునేదాన్ని? ప్రభు వచ్చేస్తున్నాడు నైనా. ప్రభు త్వరగా వస్తాంటే ఇంకా నీకు టైం కావాలంటే ఎట్లా? అయిపోతుంది టైం, రైలు వెళ్ళిపోతుంది. ఇంకా నువ్వు టైం కోరుకోవద్దు. ఉన్న ప్రార్థన ఇప్పుడే. నీ బలహీనతలు నీ మనస్సులోనే ప్రభు సంత ఒప్పుకో. ఇప్పుడే ఒప్పుకో, ఇప్పుడే ఒప్పుకో. ప్రభు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, నీ గుండెను నింపుతాడు. తన గొప్ప చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం నీ గృహాన్ని నింపుతాడు. భార్యాభర్తలు కలిసిపోండి, తల్లిదండ్రులు పిల్లలు దయచేసి కలిసిపోండి. సిలువ దగ్గరకు రండి, సిలువ సహవాసం చేయండి. కలిసిపోండి, కలిసిపోండి. అక్కడే కలిసి ఉంటేనే ఆనందం, కలిసి ఉంటే ఆరోగ్యం, కలిసి ఉంటే ఆశీర్వాదం. అయినా వద్దు, ఇంకా నటించొద్దు, వేషధారణ వద్దు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో ఇంకా ఆ విధంగా దూరంగా ఉండడం మంచిది కాదు. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబాలు సిలువ ఎదుట సాగిపోదాం ప్రేమతో. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ స్వరాన్ని మీరు వినిపించారు, నీకు వందనాలు అయినా. ఇంకా మేము చాలా తెలుసుకోవాలి, మాకు నేర్పండి నైనా నీ వాక్య సత్యాలు. ప్రతిదినము నీ సన్నిధిలో కనిపించే కృప మాకు దయచే. ఇదిగో నీ పిల్లలు, వారు నీ వాక్యం అందరి గుండెల్లో సిలువ ప్రత్యక్షత జరగాలి నైనా. జరిగినటువంటి నీ పిల్లలను బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతే మారలేదో, మార్పు లేదో, నటిస్తున్నారో, వేషధారణతో ఉన్నారో, ఇప్పుడే ఆ రాతి గుండెను తొలగించునైనా.
మాంసపు గుండెను దయచేయి. పౌలు జీవితాన్ని మార్చిన దేవుడు, అగస్టిన్ జీవితాన్ని మార్చినది, కాన్స్టాంటిన్ జీవితాన్ని మార్చిన దేవుడు, చరిత్రను, ప్రపంచ చరిత్రను మార్చిన దేవుడు. నీకు వందనాలయ్యా. మా జీవితాలను మార్చండి. మా ఇంటిలో, మా సంఘంలో నీ గొప్ప రక్షణ, సంతోషం, సమాధానం, నీ ఆశీర్వాదంతో నింపండి. యేసునామమున దీన మనస్సుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని కలిగి మరొకసారి మనకు ప్రతిరోజు రేపు సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన ప్రార్థన సమావేశాలు కలిగి ఉన్నాం. పిల్లరా, సంఘమంతయు అందరూ కూడా రావాలని తెలియపరుస్తున్నాం. మహోన్నతుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తుంటున్నాం. ఇంతవరకునైనా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు, మీకు వందనములు తండ్రి. నాకు మరి ప్రభువా, మీ పిల్లలు అనేక మంది వచ్చారు నాయన, బయట లోపల అందరూ కూడా తండ్రి నీ యొక్క సన్నిధి సంతోషాన్ని, సన్నిధి భాగ్యాన్ని పొందారు, నీ సన్నిధి సమృద్ధిని పొందారు. నీకు వందనాలు. తిరిగి వారు వారి గృహాలకు వెళ్తున్నారు ప్రభువా. నీ సమాధాన సిలువ ప్రేమతో కూడిన సమాధానం వారి హృదయాల్లో మీరు నింపండినైనా క్షేమంగా వారి గృహాలకు నడిపించమని, వారి ప్రదేశాలకు, ప్రాంతాలకు వారిని క్షేమంగా తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం. ప్రభు వల్ల సహవాసం మా ముందున్నది. సిద్ధపడిన నీ ప్రియ కుమారులు, కుమార్తెలు అందరూ కూడా నైనా యోగ్యమైన వ్యక్తులు చేయడానికి సహాయం చేయండి. వారపు పరిచయాలన్నిటినీ ఎస్ఐయు సంఘము, ఎస్ఐయు ఫ్యామిలీలోని అందరినీ, అన్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని త్వరలో మాటలకు రానై ఉన్న ప్రేమామయుడు యేసునామమునే స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మనలను సిద్ధపరచును కాక. పునరుద్ధానుడైన మన ప్రభువైన యేసు క్రీస్తునకే యుగ యుగములకు మహిమ కలుగును కాక.